నిద్రపోతున్న డ్రాగన్ను కనుగొన్న పిల్ల అడవిని కుదిపేసిన డ్రాగన్ లోతైన విస్పరింగ్ విత్స్ అడవిలో ఆరియా ఎర్రని తీపి బెర్రీలను ఏరుకుంటూ ఉండగా ఒక వింత శబ్దం వినిపించింది. గ్రర్ స్నోర్. ఆమె కాళ్ల కింద నేల కంపించింది. చెట్ల నుండి ఆకులు కింద పడిపోయాయి. పెద్ద ఓక్ చెట్లు కూడా చలిగా వణికినట్టుగా కదిలాయి. ఇంత శబ్దం చేస్తున్నది ఎవరు అని ఆరియా ఆశ్చర్యపోయింది. భయం కంటే ఆసక్తి ఎక్కువగా ఉండడంతో ఆ శబ్దం వస్తున్న వైపు ఆరియా నెమ్మదిగా అడుగులు వేసింది. ఒక ఎండపడి ఉన్న ఖాళీ ప్రదేశంలో ఆమె అసలు కారణాన్ని చూసింది. అక్కడ ఒక పెద్ద డ్రాగన్ చుట్టుముడుచుకుని గాఢ నిద్రలో ఉన్నాడు. ప్రతిసారి అతను నిద్రలో ఘోరంగా శ్వాస తీసుకుంటే ముక్కు నుండి కొంచెం పోగ బయటకి వచ్చేది. అడవిలో చిన్న చిన్న భూకంపాలు వచ్చినట్టు నేల కదిలేది. అయ్యో అని ఆరియా మెల్లగా అనుకుంది. నువ్వు మొత్తం అడవినే కుదిపేస్తున్నావు. ఆకాశంలో పక్షులు భయంతో చుట్టూ ఎగురుతున్నాయి. ముల్లెల్లలు తమ బిళ్ళల్లో దాక్కున్నాయి. చిన్న బూడిద రంగు రాళ్ళు కూడా కంపించాయి. ఆ డ్రాగన్ పెద్ద పెద్ద పొరలు, పదునైన గోళ్లు ఉన్నా అతని ముఖం మాత్రం నిద్రపోతున్న చిన్న బిడ్డలా చాలా శాంతంగా ఉంది. ఆర్య గుండె వేగంగా కొట్టుకున్నా ఆమె పారిపోలేదు. దానికి బదులుగా ఆమె ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసింది. ఒక మృదువైన స్నేహం ఆర్య డ్రాగన్ దగ్గరికి వెళ్ళి అతని వేడి పొరలతో ఉన్న తలపై నెమ్మదిగా తన చెయ్యి పెట్టింది. ఆమె తన అమ్మమ్మ పడుకునే ముందు పాడే సున్నితమైన లాలిపాటను మెల్లగా పాడటం మొదలుపెట్టింది. డ్రాగన్ గట్టిగా వినిపించే నిద్ర శబ్దం మెల్లగా తగ్గిపోయింది. గ్ర్ పఫ్ పఫ్. అడవి కంపించడం ఆగిపోయింది. కొంచెం సేపటికి డ్రాగన్ ఒక కన్ను తెరిచాడు. ఓ అని నిద్రమత్తులో ఆవలించాడు. అతని గొంతు ఆశ్చర్యంగా చాలా మృదువుగా ఉంది. ధన్యవాదాలు. ఇంతవరకు ఎవ్వరూ నాతో ఇంత మృదువుగా ప్రవర్తించలేదు. ఆర్య స్నేహంగా నవ్వింది. నీకు కాస్త ప్రశాంతత మాత్రమే కావాలి అని చెప్పింది. డ్రాగన్ నెమ్మదిగా లేచి తన అందమైన రెక్కలను మడిచి తలవంచాడు. నీకు కృతజ్ఞతగా అని అతను అన్నాడు. నాతో కలిసి ఎగరాలా? కొద్ది క్షణాల్లోనే ఆర్య డ్రాగన్ వెనుకపై కూర్చొని ఆకాశంలో ఎగిరింది. కింద అడవి మెరిసిపోతూ కనిపించింది. పెద్ద పత్తిబంతుల్లాంటి మేఘాలు వారి పక్కగా తేలుతూ వెళ్లాయి. ఇద్దరూ ఆనందంగా నవ్వుకున్నారు. ఆర్యాకు భయానికి బదులు మంచితనాన్ని నమ్మే స్నేహితుడు దొరికాడు. గుర్తుంచుకోండి, చిన్న మృదుత్వం కూడా పెద్ద శబ్దం చేసే సమస్యలను సులభంగా పరిష్కరించగలదు. టైనీ టాడ్లర్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేయండి.